ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూసిన వేళ సూచీల అమ్మకాలు ఒత్తిడెదుర్కొన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు విదేశీ మదుపర్ల అమ్మకాల సూచీలను పడేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనమవగా నిఫ్టీ 23,550 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల మేర క్షీణించి 439 లక్షల కోట్లకు చేరింది. ఇక ఉదయం సెన్సెక్స్ 79,281.65 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభ నష్టాల మధ్య చలించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీని గుర్తించినట్లుగా వార్తలు రావడంతో సూచీలు పతనం ప్రారంభమైంది. అనంతరం భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సూచీ చివరకు 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, సన్ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $76.30 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్స్ $2,645 వద్ద కొనసాగుతోంది. ఇక చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ కేసులు భారత్లోనూ నమోదు కావడం సెంటిమెంట్ దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. ఉదయం ఫ్లాట్ గా సూచీలు ప్రారంభంగా బెంగళూరులో 2, గుజరాత్లో 1 కేసు నమోదైనట్లుగా వార్తలు రావడం కలకలమైతే రేపింది. ఈ వార్తలు ప్రధానంగా సూచీలను పడేశాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చైనా సహా మరికొన్ని దేశాలపై టారిఫ్ల భయం వెంటాడుతోంది. దీంతో జపాన్, నిక్కీ, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.